హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధమైన వాక్కు దగ్గరికి వస్తున్నా. ఇది అలవాటు ప్రకారం కాదు తండ్రి. కేవలం మమ్మల్ని మేము బాగు చేసుకుంటాం. నీ పాదముల యొక్క మా జీవితాలను సరి చేసుకుంటాం. మా మూర్ఖపు తలంపులు, మా జ్ఞానం, మా అనాలోచన, మాలో ఉన్నటువంటి మరి ఆయన రకమైన మోసయుక్తమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి శరీర సంబంధమైన, లోక సంబంధమైన, ప్రభుత్వ సంబంధమైన ప్రభుత్వం ఆ ప్రభావ చక్క చేసుకుని దీన్ని వెంబడించిన కొరకై నీ వాక్కు దగ్గరికి మేము రావాల్సిన వారమని నీ వాక్కు ద్వారా మాకు జ్ఞాపకం చేయించున్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కానీ ఈ సమయంలో నీ పాదవులకు వస్తున్నాం. ఉదయకాలం నుండి మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా బాధ్యతల్లో అందులో విచారణ దయగలిగినాము కనుక ఈ సన్నిధిలో చేరి మేము నిన్ను మహిమపరచడం, గణపరచడం, హెచ్చించడం మీరు ఇచ్చిన తరుణం. ఆ తర్వాత ప్రేమావిందలో భాగ్యం మీరు ఇచ్చినది క్రైస్తవం. వారి ప్రేమతోనే మాకు మీరు చేశారు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ పాదములకు రోజు నీ పరిశుద్ధాత్మ సహాయము యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకుంటా పరమకీర్తనలు 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుంటాం. అందరం కలిసి చదువుదాం. దయచేసి చదువుతో ప్రయత్నించాం. నా ప్రియుడు నా వాడు, నేను అతనిలా అతడు నాలో మేలుచున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడి మనకు సహాయం చేయగాక. దేవుని వాక్యములో పరమకీర్తనలో ప్రతి సందర్భము కూడా, ప్రతి వాక్యం కూడా మరి దేవునికి విశ్వాసికి మధ్య ఉన్న అనుబంధమును, సంబంధమును తెలియజేస్తూ విశ్వాసిని దేవుడు ఎంతగా లోకంలో ఉన్న మానవులను విశ్వాసిగా మార్చడానికి దేవుడు తీసుకున్న శ్రద్ధ, దేవుడు ఈ మానవుని ప్రేమించిన విధానము పరమకీర్తనలు 8వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. పరమకీర్తనలో దేవుని యొక్క పరిశుద్ధమైన అన్యోన్యత మరి ఎలా ఉంటుందో అనేది మనం చూడగలం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో విశ్వాసి లేక సంఘము, లేక విమోచించబడిన వాడు, లేక రక్షించబడిన వాడు లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, అపవాది యొక్క బానిసత్వం నుండి బయటకు వచ్చి దేవునితో సంబంధాన్ని కలిగి ఆయనను వెంబడించాలి అని అనుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మనం చూస్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, అలాగున విమోచించబడిన వాడు ఆ ప్రభువారిని ఏమంటున్నా అంటే, నా ప్రియుడు నా వాడు అంటున్నాడు. ఇలాగా దేవుని సంఘములో అవయవాలుగా చేరినటువంటి మనము ఇలాగా ఈ మాట మనము ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియుడిగా ఉండకపోవచ్చు. ఈనాడు సంఘములో చేరిన మనం, ఆయన శరీరముల అవయములుగా మారిన మనం ప్రియా యేసు అతి ప్రియుడేసు నా ప్రభు అని పాడుకుంటున్నాం. చాలా సంతోషం. అది వ్యక్తిగత జీవితంలో మరి నిజత్వాన్ని కలిగి ఉండాలి, లేకపోతే అది వేషధారణతో కూడిన మాట ఉంటుంది. అందుకే దైవజనుడైన మార్టిన్ లూథర్ ఆయన మాట్లాడుతూ 14వ శతాబ్దంలో మరి యేసు ప్రభువు నమ్మిన వారు, విశ్వాసులైనటువంటి వారు అబద్ధాలు పాడుతూ ఉంటారు అని చెప్పాడు. ఎందుకు అంటే
వారు నా ప్రియ యేసు రాజా అని పాడతారు, కానీ వారికి వేరే వాళ్ళు ప్రియులుగా ఉంటారు. కానీ నిజముగా యేసు క్రీస్తు ప్రభువు నా ప్రియ యేసు రాజా అని యథార్థ హృదయంతో వారు చెప్పరు. వారి నోటి మాటలతో చెప్తారు, వారి హృదయం ప్రభువుకి దూరముగా ఉంటూ ఉంటుంది. అందుకనే క్రైస్తవులు అబద్ధాలు పాడుతూ ఉంటారని దావీదుడైన మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో ఆయన మాట్లాడుతూ వచ్చిన సత్యాలని. ఏమైనా దేవుని వాక్యం వింటున్న పిల్లారా, ఒకవేళ మనం అలా ఉన్నట్లయితే మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ మనకి ఎంతైనా మంచిది. ఎందుకనగా మనం యథార్థవంతులుగానే ఉండాలి, మన పాటలు కూడా యథార్థంగానే ఉండాలి. అంతేగాని అవి వేషధారణతో కూడినగా ఉండకూడదు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో నిజముగా ఆ ప్రియమైన యేసు క్రీస్తు వారిని ప్రియుడైనా నీ మనస్సాక్షి మీద చేసుకుని ఆయన నా ప్రియుడు అని నీవు ఖచ్చితంగా చెప్పగలవా? అలా చెప్పలేకపోతే మనం పాడే పాట అబద్ధం అవుతుంది, మనం మాట్లాడే మాట అబద్ధం అవుతుంది. నీ జీవితంలో ఆయన నీకు ప్రియుడవ్వాలి. ఎందుకనగా ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్నేమని పిలుస్తున్నారు అంటే ప్రాణేశ్వరి నా సహోదరి అని పిలుస్తున్నారని దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో? నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నారు. అనగా నీవు ఎంత దుర్మార్గుడువో, ఎంత పాపివో, ఎంత నీచుడువో, ఎంత అవిధేయుడువో, ఎంత గర్వాంధుడువో, ఎంత అతిశయంతో కూడినటువంటి వ్యక్తివో అయినా నిన్ను తన యొక్క జీవితంలో తన ప్రియురాలుగా చేసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన వాడు ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నిర్మాణమైన మానవ జాతి మనం. ఈనాడు మనము నిర్మాణమై ఈ రోజున ఈ భూమి మీద నివసించడానికి కారణం ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన ద్వారా మనం ఈ భూమి మీద నివాసం చేయించున్నాం. ఎందుకనగా ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారం అని వాక్యము స్పష్టంగా చెప్పుచున్నది. అంతేకాదు యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తుంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగాడు అని మనం చదువుతున్నాం. కాబట్టి ఈనాడు మానవ లోకములో జీవిస్తున్న ఏమైనా స్నేహితుడా, పెద్దలారా, వృద్ధులారా, మధ్య వయస్కులారా, యవనస్తులారా, బాలురు బాలికలారా, విద్యార్థులారా, ఓ స్త్రీ పురుషులారా, నీ నిర్మాణకుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. కానీ నీవు ఆయన ఎరగవు, ఆయనతో నీకు సంబంధం లేదు, ఆయన నీ దేవుడు కాదు, ఆయన నీ ప్రియుడు కాదు. అయినా నీవు ఆయన ద్వారా నిర్మాణం అయ్యావు. కాబట్టి నిర్మాణకుడైనటువంటి నీ ప్రభు ఆయన నిన్ను సమకూర్చుకుని కొరకాయి మానవ రూపంలో మనుషులుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది. అందుకనే లూకా సువార్త దేవుని వాక్యంలో 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెనక రక్షించడం మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడని చదువుతున్నాం. అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి నాశనం అయిపోతూ దేవుని ఎరగక సృష్టాన్ని వెంబడిస్తూ సృష్టికర్తను మర్చిపోయి అంధత్వముతో అజ్ఞానముతో బ్రతుకుతున్న మానవ జాతిని ఆ దేవుని తట్టు తిప్పి దేవునితో సహవాస బాంధవ్యాన్ని ఏర్పరిచి ఆ దివ్యమైన దేవుని యొక్క సహవాసంలో ఉన్న వెలుగు పాత్రుడిగా చేసి ఆయనలో ఉన్న జీవాన్ని మానవుడు పొందాలని ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు మనుష్యుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చినాడని దేవుని వాక్యములో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగున ఆ దేవుడు మానవుని కొరకై ప్రాణం పెట్టి ఆ మానవుని తన వైపు తిప్పుకుంటున్నాడు. అందుకనే దేవుని వాక్యములో ఎంతమంది ఆయన వైపు తిరుగుతున్నారు, ఎంతమంది ఆయన వైపు ఆకర్షితులవుతున్నారు, ఎంతమంది ఆయన వైపు ఆకర్షితులై ఆయన ఎంత పోస్తున్నారు, వారందరూ కూడా ఆయన ప్రియులే, వారందరూ ఆయన ప్రియులే. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అందుకనే వారందరినీ ప్రభువైన యేసు క్రీస్తు ఏమని పిలుస్తున్నారంటే, ఓ నా ప్రియురాలా, నా పౌరమా, ప్రాణేశ్వరి, నా సహోదరి అని పిలుస్తున్నట్టుగా 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తుంటే 2వ వచనంలో మనం చూస్తున్నాం. నా సహోదరి, ప్రియురాలా, నా పౌరమా. ఓ ప్రియులారా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాండి. ఒక దౌర్భాగ్యుడిని
ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక జోదగాడిని, ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక టక్కరోడిని, ఒక మోసగాడిని, ఒక లంచగొండిని, ఒక దేవుడంటే ఎరగక సృష్టాన్ని ఆరాధిస్తూ దరిద్రుడిగా దౌర్భాగ్య స్థితిలో దేవుని యొక్క మార్గమును కనుగొని ఒక వ్యక్తిని ఆయనే కనుగొని, ఆయనే మార్చుకొని, ఆయనే వారి కొరకై ప్రాణము దారబోసి, ఆయనే రక్తము చిందించి, ఆయన రక్తములో కడుక్కొని పరిశుద్ధపరుచుకున్న ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని పిలుస్తున్నారో చూసారా? ఏమంటున్నారు? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమంటున్నా అండి? నా సహోదరి, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా పౌరమా అని పిలుస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, నీ ప్రభు నిన్ను నీ విషయమై ఇలాంటి అద్భుతమైన ప్రేమ కలిగి ఉంటే, నీ నిర్మాణకుడు నీ విషయమై ఇంత అద్భుతమైన ప్రేమ కలిగి నిన్ను ఇన్ని మాటలతో సంబోధించి నిన్ను పలుకుతుంటే, నీకు నీ ప్రభు ప్రియుడిగా ఉన్నాడా? నీ ప్రభు నీకు ప్రియుడిగా ఉన్నాడా? నీవింకా నీ ప్రభుని మోసగిస్తున్నావు. నీవింకా నీ ప్రభు ఎదుట వేషధారణగా ప్రవర్తిస్తున్నావు. ఇంకా నీ ప్రభు ఎదుట నువ్వు నటిస్తున్నావు. ఇలా ఎలాంటి వారిని రక్షించి ఎలాంటి పదజాలముతో ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎలాంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు? నా సహోదరి, ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, నా పౌరమా. ఇంకేమంటాడు తెలుసా? నిష్కళంకురాలా అంటున్నాడు. వీడికంతా కళతో, వీడికి అరికాలు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన కూడా లేదు. ఎక్కడ చూసినా పచ్చపుండ్లు, గాయాలు, అవి పిండబడలేదు, మెత్తలు చేయబడలేదు. దుర్వాసనతో నిండినటువంటి ఈ వ్యక్తిని విమోచించిన ప్రభు, రక్షించినటువంటి ప్రభు, తన సొంతగా చేసుకున్న ప్రభు, తన స్వకీయ సంపాద్యముగా అంగీకరించిన ప్రభు ఈ ప్రపంచంలో వారిని ఏమని పిలుస్తున్నాడు అంటే అద్భుతమైన పదజాలను ఉపయోగిస్తున్నాడని మనం చూడగలం. ప్రియమైన సేవకులారా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుని విషయమై తీసుకున్న శ్రద్ధ, మానవుని విమోచించుట కొరకై ఆయన వేసుకున్న ప్రణాళిక, ఆయన నిర్ణయము, ఆయన తీర్మానము, ఆయన ఆ రీతిగా అడుగు ముందుకు వేసి మనుష్యుడిగా, దాసుడిగా, రిక్తుడిగా మారి ఆ శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని అలాగున ఈనాడు మానవ జాతిని విమోచిస్తున్నారు. విమోచించబడిన వారందరూ కూడా ఆయనకు ప్రియులే. విమోచించబడినటువంటి వాడు ఇంకా దైవ ఉగ్రతను సమకూర్చుకున్నాడని ఆ రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నీవు మార్పు చెందుటకు, నీవు సృష్టమును విడిచిపెట్టుటకు, దేవుని యొక్క ప్రేమను సృష్టమును విడిచి మార్పు చెంది నీ పాపము నుండి బయటకు వచ్చి ఆయన తోటి తిరిగి ఆయనలో ఉన్న జీవమును పొంది ఆ జీవము ద్వారా వెలిగింపబడి నిత్య జీవ వరముతో ముందుకు సాగిపోవడమే దేవుని అనుగ్రహము నిన్ను ఏం చేస్తుంది? ఆ ప్రేరేపణతోనే ఇంటింటికి దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. ఆ ప్రేరేపణతోనే నీ యొక్కకు పదే పదే దేవుని వాక్యం వస్తుంది. కారణం, నీవు ప్రియురాలుగా మారాలి, ఆ దేవునికి ప్రియుడిగా మారాలి, ఆ దేవునికి ప్రియుడిగా మారాలి. ఎందుకంటే ఆయన నిన్నేమని పిలుస్తున్నాడు అంటే ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ప్రాణేశ్వరి అంటే ఏంటి? ప్రాణం పెట్టి కొనుక్కున్నదానా, కొనుక్కున్నవాడా, నా ప్రాణాలను దారబోసి నా రక్తాన్ని చిందించి కొనుక్కున్నవాడా, లేక సమకూర్చుకున్నవాడా, సమకూర్చుకున్నదానా అని పిలుస్తున్నాడు. పిల్లలు ఈనాడు సహోదరులైనా సహోదరులైనా యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారందరూ కూడా ఆడుగోలు పిల్లే. అందుకని వారిని ఏమని పిలుస్తారు? ప్రాణేశ్వరి అని పిలుస్తారు. అందుకే ఆ దరిద్రుడు కొనుక్కున్న ఆడుగోళ్ళ పిల్ల అని ఉదయకాలంలో మనం వచ్చాం. కాబట్టి ఒకవేళ నువ్వు సహోదరువైనా నీవు ఆయన కొనుక్కున్న ఆడుగోళ్ళ పిల్లవు. ఆయన నీ కొరకే దరిద్రతను అనుభవించి కొనుక్కున్న ఆడుగోళ్ళ పిల్లవు నువ్వు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా మెన్షన్ చేశాడు చూసారా? ఒక గొర్రె పిల్ల కలిగి ఉన్నాడు అన్నాడా? అనలేదు వాక్యంలో. ఏమన్నా అంటే ఆ దరిద్రుడు కొనుక్కున్న ఆడుగోళ్ళ పిల్ల
స్పెషల్గా ఆ పర్టికులర్ పాయింట్ అక్కడ మెన్షన్ చేశారు. ప్రియమైన దేవుని వాక్యం బిడ్డలారా, మనము సహోదరులమైన సహోదరులమైన ఆడవారమే. అందుకనే మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ప్రాణేశ్వరి, సహోదరి, నా ప్రియురాలా, ఓ నిష్కళంకురాలా, నా పౌరమా అని పిలుస్తున్నాడే. విశ్వాసి వారి సహోదరులైనా సహోదరులైనా ఆయన దృష్టిలో ఆయన వారికి ప్రాణేశ్వరియే, సహోదరియే. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడై దరిద్రుడిగా మారి నిన్ను కొనుక్కొనదనికంటే నీవు ఆయన ఆడగొర్రె పిల్లగా ఆయనతో ఉండాలని. అలాగే నువ్వేమన్నానంటే, నా యజమానుడు నావాడు, నేను నా యజమానుని దానను అని నువ్వు పలకాలి. అలాగే నువ్వు మాట్లాడాలి. నా యజమానుడు నావాడు, నేను అతని దానను. అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నావాడు, నేను అతని దానను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను అతని దానగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని ధారపోసి రక్తాన్ని చిందించి నన్ను కొనుక్కున్నాడు అని ఆ ప్రభువుని గురించి నువ్వు మాట్లాడవలసిన మాట. దేవుని వాక్యం ఇది ఆ సొంత మాట. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నదే. అందుకని ఆయన నా ప్రాణేశ్వరి అంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని వాక్యం పెట్టిన బిడ్డలారా, నిజముగా ఆ ప్రభువు నీకు ప్రియుడేనా? నా ప్రియుడు నావాడు అని నువ్వు చెప్పగలవా? ఈ రోజున మనం చెప్పలేని పద్ధతిలో ఉన్నాం. మనకి చాలా ఉన్నాయి ప్రియమైనవి. మన బ్రతికే మనకు ప్రియమైనది. మన ఈ లోకంలో జీవనమే మనకు ప్రియమైనది. ఈ లోకంలో మనకు అన్ని ప్రియమైనది. నీకు అందరూ ప్రియమైన, నీ భార్య నీకు ప్రియమైనది, నీ భర్త నీకు ప్రియమైన వాడు, నీ బిడ్డలు నీకు ప్రియమైన వాడు, నీ ప్రభువే. అందరి తర్వాత నీ కొరకే ప్రాణము ధారపోసి నీ ప్రభువే. వీళ్ళందరి తర్వాత నిజముగా నీ ప్రియుడు మాత్రము. వాస్తవికమైన సత్యాన్ని నువ్వు ఒప్పుకోవా? వేషధారణతో మనం ఉంటామా? ఇంకా నటిస్తామా? ఇంకా నటనతోనే జీవిద్దామా? నో. ఈ సులమతి చెప్తున్నట్టుగా నిజముగా నా ప్రియుడు నావాడు, నేను అతని దానని మనం యథార్థముగా మాట్లాడాలి. మనకి ప్రియమైనవి చాలా ఉన్నాయి. ఇలా మనం ఎక్కువగా ఉండే కొలది మనం ఏదో రోజులు తగ్గిపోతాం. మనం ఎక్కువ పనులు పెట్టుకునే కొలది దేవుని మీద ఉంటుందా ఆసక్తి? తప్పండి. నేను ఒక మాట చెప్తాను మీకు, ఈ రోజున దేవుని దగ్గరికి మనం పని మీద వెళ్ళాలి అని మనకు చాలా మంది ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రాగలవా? ఆయన సపరేట్ ఆదివారం కూడా మానేస్తాం. ఆదివారం ఆరాధన కూడా మానేస్తాం. ఎందుకు మానేసామంటే ఆయన మా ఇంట్లో ఎవరో చచ్చేయడానికి. నీ ప్రభువు నీకు ప్రియమైన వాడైనప్పుడు మృతులు తమ మృతులను వాకి పెట్టుకునేమో ఈ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. నీ ప్రియుడు నీ వాడు కాదు. అందుకే ఆ వ్యక్తితో దేవుని వాక్యములో 9వ అధ్యాయము 68వ వచనములో ఆయన మాట్లాడుతూ పలికిన మాట ఏంటంటే, అది అతనికి ప్రభు ప్రియుడు కాదు. అతను ఏమన్నాడంటే, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, ఆ తర్వాత నేను ఈ సంగతి. ఇలా ఈ రోజున మనము అలాగున్న లేవు కాబట్టి దేవుని వాక్యం మనల్ని తెచ్చింది. మనకెంతో మంది ప్రియులు ఉన్నారు, నా ప్రభు మాత్రం నా ప్రియుడు కాదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇది మనం ఒప్పుకొనక తప్పదు. మన మనసాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. కానీ దాన్ని ఏం చెప్తాడో నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడబాతో, పట్టుకో, లేచావాన్ని అందుకు తెలుస్తానని మన మనస్సాక్షిని గద్దిస్తాం, హెచ్చరిస్తాం, ఖండిస్తాం, దాన్ని నిద్రపుచ్చుతాం. ఇంకా మాట్లాడితే దానికి కోత వేస్తాం. అందుకని చివరికి కోత వేయబడిన మనస్సాక్షిగా మారు. మొట్టమొదటి కల్మషంతో కూడిన మనస్సాక్షి, తర్వాత మలినమైన మనస్సాక్షి, తర్వాత మన జీవితాన్ని హెచ్చరించేది. ఇక చివరికి దాన్ని ఏం చేస్తాడు? పడుకో, పిచ్చి విచ్చాసాలు ఏమన్నా
అని తీసుకెళ్ళి ఆ కాలేటువంటి ఆ యొక్క రాడ్డుని దాని మీద పెడుతున్నాం. మనసాక్షి ఏమైపోతుందండి? వాత వేయబడి సెన్సేషన్ కోరుకో. వాత వేయబడినటువంటి ప్లేస్లో నీకు దురద రాదు, రక్త ప్రసరణ ఉండదు. సెన్సేషన్ కోల్పోతా. ఇది నాడు విశ్వాస యొక్క జీవితంలో జరుగుతున్న సంభవం, సంఘటన. కాబట్టి మనం నిజముగా చెప్పలేము. అందుకనే దేవుని వాక్యంలో ఈ సందర్భాలన్నీ పొందుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు రాయాలది? ఆడుగొర్రె పిల్లలు ఎందుకు రాయాలి? ఈ 9వ అధ్యాయము 57, 58, 59, 60 వచనాలు ఎందుకు ఈ సందర్భాన్ని ప్రస్తావించాలి? మన బుద్ధి అలాంటిది కాదు. మనం అలాంటి ఆలోచనలు కలిగిన వారు కాదు. మన యొక్క తీర్మానాలు అలాంటివి కాబట్టి, మన నిర్ణయాలు అలాంటివి కాబట్టి ఆ ప్రభుత్వంతో అన్నాడు. ఏమన్నా అంటే ఏమన్నా వాక్యం ఇప్పుడే చదివా. వృద్ధులు తమ ముందు మొదటికెళ్ళి మా నాన్న పారిపోయాక తర్వాత నేను ఆరాధిస్తాను. మా నాన్న సమాధి చూసుకున్న తర్వాతే మీరు, మా అమ్మ సమాధి చూసుకున్న తర్వాతే మీరు, మా బంధువు సమాధి చూసిన తర్వాతే నువ్వు, లేక మా బాబాయ్ సమాధి చూసిన తర్వాత, లేక నా వ్యాపారం తర్వాత, నా వ్యవసాయం తర్వాత, నా ఉద్యోగం తర్వాత, లేక నాకుండేటువంటి చేతి పని తర్వాత, లేకపోతే నాకుండే ఏదైనా దాని తర్వాతే నువ్వు ముందు మాత్రం పోతావు. నా భర్త తర్వాతే, నా భార్య తర్వాతే, నా బిడ్డల తర్వాత. ఏమైనా దేవుడు వాటిని పెట్టారు. ఇది వాస్తవం కాదండి. నీ జీవితంలో వాస్తవం కాకపోవచ్చు, నా జీవితంలో వాస్తవం. కానీ నీ జీవితంలో కాకపోవచ్చు, నువ్వు ఆ ప్రభు నీకు ప్రియుడై ఉండొచ్చు. నా జీవితంలో అనేకమైన విషయాల తర్వాతే నా ప్రభు. ఇలాంటి రీతిగా మనము ప్రవర్తించట్లేదా? తప్పక. ఈ విధముగా మనం ఆ ప్రభుని వెంబడించట్లేదా? తప్పక. ఇలాగ అక్కడ 3 వ్యక్తులు చూపించారు. అదే సందర్భంలో మీరు చూస్తే అక్కడ కనబడుతున్న మాటలు మీరు గమనించగలిగితే, అక్కడ 62వ వచనాన్ని పైకి ఒక 6 వచనాలు ముందుకు వెళ్ళాలనుకోండి, ఆ 6 వచనాల్లో 3 వ్యక్తులు చూపించారు. ఆ 3 వ్యక్తులు అలాంటి వ్యక్తులే. అంటే నా ప్రియుడు నావాడు, నేను అతని కాను అని చెప్పలేనటువంటి వ్యక్తి. ఈనాడు మన జీవితాలు అలాంటివే. అందుకనే మనం మన బిడ్డల పాపాలు కప్పుతూ ఉంటాం, మన బిడ్డల యొక్క అక్రమాలు కప్పుతూ ఉంటాం, మన బిడ్డల యొక్క అవివేకాన్ని కప్పుతూ ఉంటాం. వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పేది కంటే నీ ప్రభు నీకు సక్రమంగా నీ బిడ్డలే ముందు. వాళ్ళ దుర్మార్గులైతే దుర్మార్గులనే చెప్పాలి. నీ కొడుకు నీ కూతురు ప్రభు నీకంటే ఎక్కువగా ప్రభుత్వం ముఖ్యం. ఎందుకంటే వాడి నాశనానికి కోరిన వాడు ఎవరు? నీవింకా వాడి పాపాన్ని కప్పుతావేమో కానీ ఆయన కోరుకునేది వాడి పాపాన్ని ఒప్పుకోవాలని మాత్రం ఆయన అపేక్షిస్తాడు. నీవు ఆమె పాపాన్ని, వాడి పాపాన్ని నువ్వు కప్పుతావు, కానీ ఆయన మాత్రం వాడు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటాడు. కాబట్టి దేవుడి యొక్క లేఖనాల్లో మనం గమనిస్తున్న విషయాలు ప్రతిదీ మనకు బుద్ధి చెప్పడానికి పరిశుద్ధ దేవుడు దీనిలో పొందుపరచాడు. ఈనాడు ప్రభు ఎరిగినటువంటి మన జీవితాల్లో, ఈనాడు ప్రభుని సొంత రక్షకుగా స్వీకరించిన మన జీవితాల్లో మనము ఎవరి వ్యక్తిని మోసం చేయడం కానీ, ఎవరి వ్యక్తిని నష్టపరచడం కానీ, ఎవరి వ్యక్తి కీడు చేయడం కానీ, లేక మనకు మనం కీడు చేసుకోవడం కానీ, ఇవన్నీ మనం ఏదో లబ్ధి కొరకు చేస్తున్నామే కానీ ప్రభు యొక్క క్షేమం కొరకు మనం చేయట్లేదు కదా. మన కుటుంబం లబ్ధి కొరకు, లేక మన బిడ్డల లబ్ధి కొరకు, లేక మన భవిష్యత్తు లబ్ధి కొరకు మనం ఏదైనా చేస్తున్నామా కానీ నా ప్రియుడు నావాడు, నేను అతనిదానని ఆయన మహిమ కొరకు మనం చేయకూడదు. కాబట్టి దేవుడి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మనలను మనం పరీక్షించుకోవడం మనకి ఎంతైనా మంచిది. అయితే శోభమకి మాత్రం యథార్థంగా చెప్తుంది. ఏమంటుందంటే, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని అక్కుముల చోట ఆయన తన మందను నేర్చున్నాడు.
ఏమైనా దేవుని వాక్యం ఏంటున్నప్పుడు ఇలా ఆయనకి ఏమైనా కొడుకు అన్నట్టు నేను కోరుకోవాలి. ఆయన దృష్టిలో మనం ఆఫ్టర్ అంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి చేత నుండి కాలే నీటి పొద్దు మనం ప్రొద్దున చిగిరికి సాయంకాలం వాడికి అడవి పువ్వు మన జీవితాల్లో మనం కేవలం రాసులో ఊరి. కాబట్టి ఆ ప్రభువును మనం అప్పగించుకొని ఆ ప్రభువును మనం వెంబడించాల్సి ప్రభువును ప్రేమిద్దాం. ఒకవేళ అలా చేయకపోతే దెబ్బతిందాం. అదే 16:22 మనం ఏం చూస్తున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడుతున్నాడు. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడుతున్నాడు. ప్రభు తన వాక్యము మన వైపు ఆయనను వెంబడించుకుంటూ ప్రభు వాక్యం మన మధ్యలో ఆస్వాదించుకున్నట్టు మనం ఆ ప్రభుని మనం ప్రియుడిగా చేసుకుని ఆయనతో నీవు నావాడో నేను నీ కానీ మనం కలిసే ఉన్నాం, ఎప్పుడు దూరంగా ఉండొద్దు, ఒకరి నుండి ఒకరు వేరుగా ఉండొద్దు అని చెప్పి ఆ ప్రభుత్వం అప్పగించుకుని ప్రభు వెంబడినాం. ప్రభు తన వాక్యము మన గ్రహింపులోకి తీసుకుని వచ్చాను కనుక ఆమె ప్రార్థిస్తాం. కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. సమయంలో నీ పాదముల ఎదుట సాగిపడి ప్రార్థించుటకు ఈ వాక్యమును ధ్యానించుటకు పిలిచిన తరుణం కొరకు వందనాలు దేవా. మా జీవితాల్లో మేము నిన్ను వెంబడించుటకు సహాయం ఈ పాదములకు వస్తున్నాం. మేము నటించకుండా వేషధారులుగా ఉండకుండా నిన్ను ప్రేమిస్తున్నట్టుగా పబ్లిక్ చూపించి మా అంతర్యములో నీకు వ్యతిరేకమైన మార్గాలు నడుస్తూ మా జీవితాలు నష్టపరచుకోకుండా సహాయం ఈ వాక్యమును గ్రహించండి. ప్రజలతో మాట్లాడండి. ఇంకా ఎవరు నిన్ను నీ మార్గంలోనికి రాలేదో వారి మనోనేత్రాలు వెలిగించి వారి గుడ్డితనము తొలగించి వారు మీ తట్టు తిరిగినట్లుగా సహాయించండి. వాక్యమును గురించి మహిమ పొందడం యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన ఈ వర్తమానం అనేకులకు ఆశీర్వాదాలు యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరవచ్చిన వారికి వాక్యం వినుచున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.